మీరు రాజకీయ సన్యాసం ప్రకటించిన ఒక నేత గురించి వింటే ఏమనుకుంటారు? అతను మళ్ళీ వస్తాడని నమ్ముతారా? సాధారణంగా వినపడే మాటల్లో రాజకీయాల్లో రిటైర్మెంట్ అంటూ ఏమీ ఉండదనేది ఒకటి. అది నిజమే అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. ఆ వ్యక్తి పేరు విజయసాయిరెడ్డి. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి రాజ్యసభ ఎంపీగా, పార్టీ గొంతుగ్గా పనిచేసిన వ్యక్తి. రాజకీయాలు తనకు సూట్ కాదని, వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తానని చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తే ఇప్పుడు జూలైలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని చెప్తున్నారు. ఇది విన్నప్పుడు ఏపీ ఒక్కటే కాదు, పక్కన తెలంగాణ కూడా షాక్ అయింది. ఎందుకంటే ఇది అనుకోని ప్రకటన కాదు. ఈ ప్రకటన వెనుక చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇవాళ వాటన్నిటి మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మలుపులు కొత్తేమీ కావు. కానీ రాజ్యసభ మాజీ సభ్యుడు, ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి చేసిన తాజా కామెంట్స్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. వచ్చే జూలైలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని ఆయన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమైన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ రాజకీయ రీఎంట్రీ ఇస్తానని, అంతేకాకుండా కొత్త పార్టీ ఏర్పాటు గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత వ్యూహాలు, కేసుల ఒత్తిడి, భవిష్యత్తు అస్తిత్వ పోరాటం ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి నిజంగానే కొత్త పార్టీ పెడుతున్నారా, లేక ఇది కేవలం రాజకీయంగా తన ఉనికిని గుర్తు చేసే ప్రయత్నమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. రెండు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లే వచ్చాయి. అతి భారీ ఓటమి తర్వాత పార్టీలో ఉన్న నేతలకు పరిస్థితి కష్టంగా మారింది. విజయసాయిరెడ్డి కూడా అదే పరిస్థితిని ఫేస్ చేశారు. పార్టీలో నిలవలేక, ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చేశారు. రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక పెద్ద ప్రకటన చేశారు. రాజకీయాలు తనకు సరిపడవని, అవి చాలా ఒత్తిడితో కూడుకున్నవని, ప్రశాంతంగా సొంతూళ్ళలో వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తానని చెప్పారు విజయసాయిరెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి చాప్టర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ అది పొరపాటని తర్వాత తెలిసింది. రాజకీయాల నుంచి తప్పుకున్నాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మళ్లీ యాక్టివ్ అవటం మొదలుపెట్టారు. అందులోనూ ఒక ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు తాను నెంబర్ 2గా ఉన్న వైసీపీనే విమర్శలు మొదలుపెట్టారు. జగన్ హయాంలో జరిగిన విషయాలపై, వైసీపీ నిర్ణయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అదే పార్టీలో ఉన్నారు, అదే నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయటం ఏంటని. కానీ రాజకీయాల్లో ఇలాంటివి కొత్తమీ కాదు. సోషల్ మీడియా పోస్టులతో యాక్టివ్గా ఉంటూనే ఒకరోజు పెద్ద ప్రకటన వచ్చింది. మీడియా రంగంలో కూడా వస్తున్నానని చెప్పారు విజయసాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మొదలు పెడతానని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తానన్నారు. ఏ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా పనిచేయనని చెప్పారు. దీని తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానల్ కూడా తెస్తానని అన్నారు. ఇప్పుడు అందరూ అనుకున్నారు, సరే మీడియా మ్యాన్ గా మారుతున్నారని, రాజకీయాలు వదిలేసి మీడియా వైపు వెళుతున్నారని. కానీ ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మీడియా ప్రకటన చేసిన కొన్నాళ్ళకి ఒక పెద్ద పరిణామం జరిగింది. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించింది. మీడియా హైప్ జరిగింది. ఆ తర్వాత వచ్చిన విజయసాయి ప్రకటన మళ్లీ అందరినీ ఆశ్చర్యంలోకి ముంచింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, జూలైలో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తానని, ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని, ఆయనే ఆ పార్టీ పెట్టబోతున్నానని ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈడీ సోదాలు జరిగిన తర్వాత వెంటనే పొలిటికల్ రీఎంట్రీ ప్రకటన రావటం ఇది యాదృచ్ఛికమా? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడానికి చాలా ప్రయత్నించారని, అక్కడ తలుపులు మూతపడ్డాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్న నేతగా విజయసాయికి గుర్తింపు ఉంది. బీజేపీతో కనెక్షన్ ఉంటే కేసుల విషయంలో కూడా కొంత కనెక్షన్ ఉంటుందని భావించి ఉంటారు. కానీ బీజేపీ ఆయనకు చోటు ఇవ్వలేదని సమాచారం. బీజేపీలో అవకాశం లేకపోయింది కాబట్టి ఇప్పుడు వేరే ఆప్షన్ లేక కొత్త పార్టీ అంటున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మనం ఒక్కసారి లెక్క వేసి చూద్దాం. విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలు మొదట చెప్పింది రాజకీయాలు తనకు సరిపడవు, వ్యవసాయం చేసుకుంటానని. ఆ తర్వాత చెప్పింది మీడియా రంగంలోకి వస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్ శాటిలైట్ ఛానల్ తెస్తానని. ఇప్పుడు చెప్తోంది జూలైలో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తా, కొత్త పార్టీ పెడతానని. 3 వేరువేరు దిశల్లో 3 ప్రకటనలు. ఇవి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇందులో 2 అర్థాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇవన్నీ ఈ వ్యూహంలో భాగమే. అందరినీ ఫోకస్ తనపై ఉండేలా చేసుకోవటానికి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయంగా రెవలెంట్ గా ఉండాలంటే చర్చల్లో ఉండాలి, అందుకే ఈ ప్రకటనలు. రెండోది, నిజంగానే క్లారిటీ లేదు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు. ఈడీ కేసుల వల్ల వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండిటిలో ఏది నిజమో మనకి తెలియదు. కానీ ఆయన ప్రవర్తన మాత్రం ఈ రెండు అనుమానాలకు చోటిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. విజయసాయిరెడ్డి నిజంగా కొత్త పార్టీ పెట్టినా అది విజయవంతం అవుతుందా? ఏపీలో ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. ఈ రెండు బలమైన శిబిరాల మధ్య కొత్త పార్టీకి స్పేస్ ఎక్కడుంది? అంతేకాదు, విజయసాయిరెడ్డికి సొంత ఓటు బ్యాంకు ఉందా? సొంత క్యాడర్ ఉందా? సొంత రాజకీయ ఐడెంటిటీ ఉందా? ఈ మూడు ప్రశ్నలకు ఇప్పుడు క్లియర్ జవాబు లేదు. ఒకప్పుడు ఆయన విజయం జగన్ వెనుక ఉన్నందుకు వచ్చింది. వైసీపీ బ్రాండ్ వల్ల వచ్చింది. ఆ సపోర్ట్ ఇప్పుడు లేదు. అలాంటప్పుడు కొత్త పార్టీ ఎంతమంది ఫాలోవర్స్ ని తెచ్చుకోగలదు అనేది పెద్ద ప్రశ్నే. ఏపీ రాజకీయ విశ్లేషకుల్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డిని ఇప్పుడు సీరియస్ పొలిటికల్ ప్లేయర్ గా చూడాలా వద్దా అని. ఒకవైపు ఆయనకు అనుభవం ఉంది. రాజ్యసభలో పనిచేసిన అనుభవం, ఢిల్లీ పరిచయాలు, మీడియా హ్యాండిలింగ్ నాలెడ్జ్ ఉన్నాయి. మరోవైపు పదే పదే యూటర్న్లు తీసుకుంటున్నారు. ఒక నిర్ణయంపై నిలబడలేకపోతున్నారు. సొంత ఓటు బేస్ లేదు. కేసులు నెత్తి మీద ఉన్నాయి. ఈ రెండు వైపులు చూస్తే ఆయన ఏపీ రాజకీయాలు సీరియస్ ఫ్యాక్టర్ అవుతారా, లేదా కాసేపు చర్చలో ఉండి మళ్లీ అదృశ్యమవుతారా అనే సందేహం చాలా మందిలో ఉంది. జులైకి ముందు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ రోజు కొత్త పార్టీ అంటున్న విజయసాయిరెడ్డి జులై వచ్చేలోపు మళ్ళీ ఇంకో టెస్ట్ ఇవ్వకుండా ఉంటారా అనేది పెద్ద సందేహమే. రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా బాగుంటుంది. అది స్పష్టంగా నిలకడగా ఉంటేనే. ఒకసారి ఇటు మరోసారి అటు అంటూ ఉంటే జనం విశ్వాసం పోతుంది. పొలిటికల్ క్రెడిబిలిటీ తగ్గిపోతోంది. విజయసాయిరెడ్డి జులైలో నిజంగా కొత్త పార్టీ పెడతారా? పెట్టినా అది ఏపీ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుంది? వచ్చే కొన్ని నెలలు ఈ ప్రశ్నలకు జవాబిస్తాయి. అప్పటి వరకు మనం ఆగాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి అనే పేరు ఇంకా చాలా కాలంలో చర్చలో ఉంటుంది.